తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గాయత్రి జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు చెప్పండి సార్, మీ కళాశాలలో ఈసారి వెలువడిన ఫలితాలలో ఇంటర్మీడియట్ అదేవిధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ ర్యాంకులు వచ్చాయి? మంచి అంటే ప్రతి విద్యా సంవత్సరం కూడా మాకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వస్తాయండి. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం కూడా మాకు రాష్ట్ర స్థాయి మార్కులు రావడం జరిగింది. ముఖ్యంగా ఎంపీసీ సెకండ్ ఇయర్లో జే హరీష్ 990 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000 తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా అనుశ్రీ 987 1000 మార్క్స్, ఇది ఎంపీసీ విభాగంలో. బైపీసీ విభాగంలో కూడా 1000 మార్క్స్కి గాను 987 మార్క్స్ సనా మహ్వీన్ కు సాధించడం జరిగింది. ఇది చక్కటి ఫలితాలండి. ఎందుకంటే ఒక పెద్దపల్లి లాంటి ప్రాంతంలో రాష్ట్ర స్థాయి మార్కులు రావడం అనేది మంచి పరిణామం. ముఖ్యంగా మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో అయితే ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారో అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎకనామిక్గా లేని పిల్లలకు మేము తీసుకొని చక్కటి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ వాళ్ళకు ముందు మంచి ఉన్నత స్థానంలో ఉండే విధంగా వాళ్ళని మేము తీర్చిదిద్దుతున్నాము. దానికి ముఖ్య ఉదాహరణ మాకు లాస్ట్ బిఫోర్ ఇయర్ కే విశ్వక్ అని ఐఐటిలో సీట్ సాధించడం జరిగింది. అతను మా కాలేజీలోనే ఇంటర్ చదివాడు. మేము ఇచ్చిన కోచింగ్ తోటే ఐఐటిలో సీట్ సాధించడం జరిగింది. ఇది నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పెద్దపల్లి అంటే గ్రామీణ ప్రాంతాలకు వచ్చే పిల్లలే ఎక్కువ ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎలా మోటివేషన్ చేస్తారు సార్? ఈ స్టేట్ ర్యాంకులు రావడానికి కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే రావడం చాలా సంతోషం. ముఖ్యంగా వాళ్ళకు మేము చాలా మోటివేషన్ చేస్తామండి. ఎందుకంటే పెద్దపల్లి అనేసరికి మనం హైదరాబాద్ వాళ్ళతో పోటీ పడతామా లేదా అనే ఒక భావన ఉంటుంది. కాదు, అంటే ముఖ్యంగా చాలామందిని మనం గమనిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు చక్కటి మార్కులను సాధిస్తారు, చక్కని ర్యాంక్స్ కూడా సాధిస్తారు. ఈ మధ్య ఇటీవల వస్తున్న ప్రతిదీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా చూడండి గ్రామీణ ప్రాంత విద్యార్థులు వస్తారు. కాబట్టి వాళ్ళకు మేము ఆ సిటీ అనే ఫోబియాని పోగొట్టేసి ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది స్టేట్ లెవెల్లో ఒకే విధంగా కండక్ట్ చేస్తుంది. కాబట్టి దానికి వాళ్ళకు చక్కగా మేము అదే పాఠాలు చెప్తూ ముఖ్యంగా ఒక ప్లాన్డ్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకు ఏదైనా లోటుపాఠాలు ఉంటే దాన్ని సవరిస్తూ మేము చెప్తాం. దానివల్ల వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయి మేము కూడా పోటీగా పడగలమనే భావనతోటి వాళ్ళు చదువుతూ వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటారండి. రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించినటువంటి ఒక విద్యార్థి మనతో ఉన్నారు. అసలు ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన పూర్తిగా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నీ పేరు ఏం పేరు? జక్కం హరీష్. ఎస్. ఏ ఊరు మీది? మాది ఇక్కడ రూరల్ ఏరియా, భోజనపేట అని. నా దగ్గర ఏ గ్రూప్? ఎంపీసీ తీసుకుని 990 వచ్చినాయి 1000కి. టీచింగ్ విషయం చెప్పాలి అంటే ఫ్యాకల్టీ బాగా చెప్తారు అన్నట్టు. టాపిక్స్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు అన్నట్టు. డౌట్ సెషన్ ఉంటుంది, స్టడీ అవర్స్. అన్నీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్పెషల్ డిస్కషన్స్ లాంటివి అరేంజ్మెంట్ చేస్తారు అన్నట్టు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది నేను స్కోర్ తెచ్చుకోవడానికి. అంటే ఫ్యూచర్ అంబిషన్ ఏంటిది? ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ సాధించాలి కదా, ఒక ఫ్యూచర్ అంబిషన్ ఉంటుంది కదా, మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటంటే ఏమని చెప్తావు? నేను ఐఐటిలో సీట్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఒక మంచి ఐఐటి కాలేజ్లో ఐఐటి కంప్లీట్ చేసి. స్టేట్ ర్యాంక్ సాధించినటువంటి మరొక స్టూడెంట్ మనతో ఉన్నారు. అసలు ఆమెకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకుంటాం. My name is Sana Mehvin. I'm from BPC second year. I scored 987 out of 1000. I want to become a doctor in my future. I want to treat the poor free of cost so they can live a life very outstanding. అంటే మీ కాలేజ్లో ఇన్ని మార్కులు వచ్చాయి కదా, నీకు 987 వచ్చాయి కదా, ఎట్లా చెప్తావు? టీచింగ్ మామూలు ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తావు? Teaching is very outstanding. They clarifies our doubts very patiently. Every time we ask the doubts, they clear it very nicely, so we can get nice marks. Okay, thank you.
పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గాయత్రి కళాశాలకు ఈసారి కాదు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మార్కులు వస్తాయని కరెస్పాండెంట్ గారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడంతో పాటు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అక్షయ్తో సంతోష్, పెద్దపల్లి టైమ్స్, పెద్దపల్లి నుంచి.